ఏపీలో పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన 43 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే సహాయ నిధి అందజేస్తున్నామని వివరించారు. గతంలో 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైనా సహాయం అందాలంటే అదొక పెద్ద యజ్ఞంలో ఉండేది. ఇవాళ అలా కాకుండా అప్లికేషన్ పెట్టిన వెంటనే 15 రోజుల్లోనే మ్యాక్సిమం 4 రోజుల్లోనే ప్రాసెస్ జరిగి వాళ్ళందరికీ చెక్కులు అందించడం జరుగుతుంది. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిధుల్ని పక్కదారి పట్టించి ఖజానాన్ని ఖాళీ చేసినటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చినటువంటి మనం సూపర్ 6 కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలంటే ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి రాష్ట్రానికి లేదు. అయినప్పటికీ కూడా పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి కూటమి ప్రభుత్వం కనుక ఒక పక్కన గ్రేట్ విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదల పక్షపాతిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ సహకారం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు కలిసి రాష్ట్రంలో గాడి తప్పిపోయినటువంటి పరిపాలనని గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం మన కళ్ళ ముందు స్పష్టంగా